కిటిచన ఈరోజు గోంగూర మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. మిల్ మేకర్ వేడి నీళ్ళలో కాంచి 5 నిమిషాలు ఉంచుకొని తర్వాత పెద్దగా అయినాక చల్లగా అయినాక వాటిని పిండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా బ్రౌన్ కలర్గా వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ కరివేపాకు వేసుకోవాలి. వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్మెల్ పోయేంతవరకు వేయించిన తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. సన్నగా తరిగిన 2 టమాటా ముక్కలు వేసుకొని అవి మగ్గేంత వరకు ఇలా వేసుకోవాలి. ఇందులో సాల్ట్ను పసుపును వేసుకొని వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ వేసుకోవాలి. స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. గోంగూర పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని పక్కన కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకొని చల్లగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకొని కలబెట్టుకోవాలి. ఇలా వాటర్ వేసి ఉడికేటప్పుడు ముందుగా నేను పెంచుకున్న మిల్ మేకర్ ఇదిగోండి వేసుకున్నది దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసుకొని ఇలా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది సంగట్లోకి అన్నిటికీ బాగుంటుంది. గోంగూర మిల్ మేకర్ కర్రీ.